హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి శుక్రవారం రోజు నేను షూట్ చేసిన వీడియో. ఇక్కడ నేను వీడియో తీసే టైం వచ్చేసి 4:30 అవుతున్నది. అప్పటికే బండలు తుడవడము, బయట సాన్పే చల్లడము, మొగ్గేయడం అన్నీ అయిపోయినాయి. అసలు నేను ఎన్నిటికి లేచిన అంటే 3:30కి లేపిండు మా వారు అసలు నన్ను. ఎందుకంటే ఆయన శ్రీశైలం పాదయాత్రకు అయితే వెళ్తున్నాడు ఈరోజు. 3:30కి లేచిన తర్వాత ఇంకా ఇంట్లో అన్ని పనులు అయితే అయిపోయినాయి. బయట కొన్ని అన్ని బెడ్షీట్లు నిన్న మొన్ననే ఉతికేసిండు, కానీ ఈరోజు 2-3 బెడ్షీట్లు ఉంటే అవి కూడా ఉతికేసిండు సాపాలతో సహా. ఆ తర్వాత పిల్లలకు పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే పెట్టినాము. ఇంకా ఆయన చల్లనీళ్ళతో స్నానం అయితే చేసుకుంటున్నాడు. నెక్స్ట్ పిల్లలకు స్నానం చేయించిన తర్వాత పూజ అయితే చేస్తాడు మా వారు. ఈ పాదయాత్ర అనేది మా వారు ఎప్పుడు స్టార్ట్ చేసిండంటే, ఫస్ట్ మా బన్నీగాడు నాకు కడుపులో ఉన్నప్పుడు, అప్పుడు నాకు 7th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిండు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4th టైం ఇది వెళ్ళడం అయితే ఇట్లా శ్రీశైలం పాదయాత్రకు. అయితే సింపుల్గా ఇట్లా వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే, ఒక బ్యాగ్ తీసుకొని, మనది కాలేజీకి వెళ్ళే బ్యాగ్ ఉంటుంది కదా, అట్లాంటి బ్యాగ్ తీసుకొని దానిలో ఒక జత బట్టలు అట్లనే 2 బెడ్షీట్లు అయితే పెట్టేసిన. ఆయన బాటిల్ కూడా ఏమొద్దు, ఫుడ్ అక్కడ మస్తు దొరుకుతుంది అని చెప్పిండు, కానీ ఇంకా నేను బాటిల్ ఎంతైనా అవసరం అవుతుంది కదా వాటర్ పట్టుకోనికి అని చెప్పేసి ఒక ఖాళీ బాటిల్, అట్లనే ఇంకా ఛార్జర్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎవరిని అడిగినా ఎవరిస్తారు అని చెప్పి ఛార్జర్ పెట్టేసిన. ఆయన అయితే పాదయాత్రకు అయితే బయలుదేరిపోయిండండి. ఎంత వీడియోలలో చూసినా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా, ఇంట్లో నుంచి అట్లా అంత దూరం ఎవరైనా వెళ్తుంటే కాలినడకన్నా. ఒక్కరోజు వెళ్ళి రావచ్చు అనేది ఏమి ఉండదు కదా, కాలినడక అంటే 2 రోజులు పడుతుంది నాకు తెలిసిన వరకు. అయితే ఫస్ట్ టైం మా వారు వెళ్ళినప్పుడు అసలు కాళ్ళకైతే ఇంత లావు బొగ్గలు, చాలా ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే మిగతా 3 సంవత్సరాలు కూడా వెళ్తున్నాడంటే అక్కడ ఆయనకు అంటే అవన్నీ ఫస్ట్ సారి అయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను గమనిస్తే అట్లాంటివి ఏం లేవు. అంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు అట్లా ఉంటుందేమో, తర్వాత ఇంకా వాళ్ళకు అలవాటు అయిపోతుంది కదా, ఎట్లా నడవాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలని తెలుసుంటుంది కాబట్టి నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి అట్లా ఏముండదు. నేను యూట్యూబ్లో చూసినంత వరకు అయితే భీముని కొలను అని ఒక ప్లేస్ అయితే వస్తుంది. అక్కడ కొంచెము లోయలకి దిగడం ఎక్కడం కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత ముందుగానే వెనకాల కానీ దారులు మంచిగానే ఉంటాయంట. మా వారు ఇట్లా పాదయాత్రకు వెళ్ళేంత వరకు నాకైతే తెలియదు. అంటే నార్మల్గా శివమాల వేసిన వాళ్ళు వెళ్తారు, కానీ నార్మల్గా ఉండే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని నాకు అప్పటి వరకు తెలియదు. అయితే ఈసారి ఇట్లా వీడియోలు చూస్తుంటే నాకేమనిపించిందంటే, చిన్న చిన్న పిల్లలు అందరు వెళ్తున్నారు కదా, నేను కూడా నడవగలను అని ఒక ఆశ అయితే కలిగింది, వెళ్ళాలని అనిపించింది. కానీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఎట్లా వెళ్తామని మళ్ళీ అంటే ఆయన వెళ్ళిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది లేండి. శ్రీశైలంకి అసలు నేను నా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిన, ఆ తర్వాత మొన్న మధ్యకాలంలో ఒక 4 months బ్యాక్ ఏమో వెళ్ళినాము అందరం కలిసి. కానీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడం అయితే నాకు ఇప్పటివరకు తెలియదు. 4 years బ్యాక్ వరకు అయితే అస్సలు తెలియదు. నాకు కూడా ఎప్పుడు అనిపించలేదు, కానీ ఈ సంవత్సరం అనిపిస్తుంది నాకు కూడా వెళ్ళాలని. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు కదా, అందుకని మనం కూడా నడవగలుగుతాము అని ఒక ఆలోచనతోటి నాకు ఫస్ట్ టైం ఈ సంవత్సరమే అందరిని చూస్తే అట్లా అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందుకు నాకు చిన్న పిల్లలు మంత్స్ బేబీసే కాబట్టి అట్లా అనిపించలేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కన్నా సరే, లేకపోతే ఎప్పటికైనా సరే ఒకసారి అయితే అట్లా నడిచి వెళ్ళాలి. ఇక్కడే కాదు, తిరుపతిలో కూడా అలిపిరిమెట్ల మార్గం నుంచి కూడా నడిచి వెళ్ళాలని ఉంది లైఫ్లో ఒక్కసారైనా సరే. చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ కూడా తీసి పెడుతున్నారు అసలు. అంటే నేను బాగా వాళ్ళ వీడియోస్ చూస్తాను, అట్లాంటి వాళ్ళు కూడా పెడుతున్నారు. అంటే మంచిగా అనిపించింది అట్లాంటివి చూసినప్పుడు. అందుకనే నేను వెళ్ళాలని అయితే చిన్న ఆశ అయితే కలిగింది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా కొన్ని టైం ప్రకారం అయితే పనులు అయిపోయినాయి. ఎందుకంటే ఇంట్లో ఆయన బండలు తుడుస్తున్నప్పుడు నేను బయట సాన్పే చల్లుకొని ముగ్గు వేసుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను. ఇంకా వంట చేసే పని లేకున్నది కాబట్టి ఆ టైంలో బాసనలు కొంచెం తెల్లారినాక తోముకుందాము అని చెప్పేసి ఇంకా పిల్లల స్నానాలు కూడా అయిపోయినాయి. 5 గంటల వరకు అయిపోయి ముగ్గురు కలిసి పూజ చేసిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు కూడా కొత్త బట్టలు వేసుకొని బయలుదేరిండు. ఇంకా కొత్త డ్రెస్సు ఉంటుంది కదా కొంతమందికి సెంటిమెంట్, కొత్త డ్రెస్ వేసుకోవాలని శివరాత్రికి.
ఇంకా అట్లయితే కొత్త డ్రెస్ అయితే పెట్టిన. ఆయన అయితే పాదయాత్రకి అయితే బయలుదేరిపోయిండు. ఇక్కడ నేను ఇంట్లో ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇంకా ఇక్కడ కొంచెం తెల్లారిన తర్వాత బాసనలు అయితే ఫస్ట్ తోమేసుకుంటున్నాను. ఆ తర్వాత వంట పని చేసుకోవాలి. అంతకంటే ముందు షాప్కి వెళ్ళి కొన్ని కూరగాయలు అవసరం ఉంటే అవి తెచ్చుకున్నాను. ఇంకా అట్లానే బ్రూ ప్యాకెట్స్ కొంచెం ఇంట్లోకి అవసరమైనవి కూడా తెచ్చిపెట్టుకున్నాను. మా మామయ్య పాలు అయితే తెచ్చేసిండు అప్పటికే. అయితే మా చిన్నగా ఉన్నప్పుడు మేము ఎట్లా వెళ్ళేదంటే ఒక లారీ మాట్లాడుకునేది. ఒక గేరి వాళ్ళం అంటాం కదా, ఒక గల్లీలో ఉండేవాళ్ళు కానీ మెయిన్గా ఒక క్యాస్ట్ వాళ్ళందరూ కలిసి ఒక లారీ మాట్లాడుకునేది. మాట్లాడుకొని ఆయనకి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్తే శ్రీశైలం ఒక్కటే కాకుండా మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, సల్లేశ్వరం, మద్దిమడుగు, ఇంకా పాతాళ గంగ, ఇవన్నీ చూపించుకుంటూ ఆయన దర్శనం చేయించుకుంటూ, అంటే మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మేము ఏడ ఆగాలంటే ఆడ ఆగుతుండే ఆయన. ఇంకా దర్శనం చేసుకుంటూ ప్రతి దగ్గర ఇంటి దగ్గర నుంచి కొన్ని మురుకులు, కర్జకాయలు అన్నీ ఇట్లా చేసుకొని చపాతీలు, చట్నీలు చేసుకొని వెళ్ళేటోళ్ళము. ఒక 2 గిన్నెలు తీసుకొని అట్లనే బెడ్షీట్లు ఇంకా బట్టలు అన్నీ తీసుకొని బయలుదేరేటోళ్ళము. మంచిగా మధ్యలో జూ పార్క్ వచ్చేది ఒక దగ్గర, అక్కడ కూడా ఆపి ఇంక అన్నీ చూయించుకుంటూ అట్లనే ఛత్రపతి శివాజీది ఒక కోట చూసిన నాకు గుర్తున్నంత వరకు అయితే. అక్కడ కూడా ప్రతిసారి తీసుకెళ్ళి అక్కడ అంతా మ్యూజియం లాగా ఉండేది అది, అక్కడ కూడా చూయించుకొని ఇంకా అందరినీ లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం ఉండేది మాకు. ఇంకా శ్రీశైలం దగ్గరికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా మొక్కుబడికి వెంట్రుకలు ఇచ్చేది ఉంటే ఇంకా అవన్నీ ముగించుకొని అందరం ఇంచుమించు చుట్టాలమే అయ్యేటోళ్ళం కాబట్టి అందరం కలిసిమెలిసి మంచిగా ఒక పిక్నిక్ ట్రిప్ లాగా ఉండేది మాకు. ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లాంటివే కదండి హ్యాపీనెస్ ఇచ్చేది. అట్లయితే ఇంకా మంచిగా అట్లా తీర్థయాత్రలకైతే వెళ్ళి వచ్చేటోళ్ళం నా చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు తెల్లవారుజామున స్నానాలు చేసి పూజలు అయిపోయిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు కదండి, వేడి నీళ్ళు స్నానం పోసేసరికి ఇంకా పూజ అయిపోయి ఇంకా వాళ్ళ డాడీ బయలుదేరిన తర్వాత ఫుల్గా మా మామయ్యతో పాటు వాడు చిన్నోడు హాల్లో వండుకొని అట్లనే నిద్రపోయిండు. ఆయన పాలు దేనికైతే వెళ్ళిండు. నేను ఇంక ఇక్కడ వంట చేస్తున్నా, పాప అయితే బెడ్రూమ్లో మంచం మీద అయితే పండుకున్నది. చిన్న వీడియో క్లిప్స్ అయితే రికార్డ్ చేయి నీ ఫోన్లో, అవి నా ఛానల్లో పెట్టుకుంటాను, నా సబ్స్క్రైబర్స్కి చూపిస్తాను అని చెప్పి మా వారికి అయితే చెప్పిన. ఆయన రికార్డ్ చేసుకొస్తాడో చేసుకురాడో నాకైతే తెలియదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈదమ్మ జాతర అయితే ఉంటుంది. ఆయన అక్కడ నుంచి రాగానే ఒక నెక్స్ట్ వీక్ డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే జాతరకైతే అయితే వెళ్ళాలి. ఇంకా చుట్టుపక్కల ఊర్లు అన్నీ కంపల్సరీ వెళ్తాయి కాబట్టి మొక్కుబడికి ఇంకా మేము కూడా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వెళ్తాము. నేను ఇంతకుముందు వరకు కూడా ఇవన్నీ ఎవరికి తెలీదు అని మా సైడు అని చెప్పి అనుకున్నాను, కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో షిడేవారం అని ఉంటుంది. ఫస్ట్ ఈదమ్మ జాతర ఫస్ట్ వీక్ వచ్చేసి షిడేవారం అంటారు. అంటే గొర్రెను ఒక స్తంభంలాగా ఉంటుంది, దానికి కట్టి ఊరేగిస్తారు. అది నాకు తెలీదు అది ఎట్లా చేస్తారో, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు వస్తలేదు. ఓకే, షిడేవారం అని అయితే తెలుసు. అందుకని ఇంకా ఆ రీల్స్ చూసి నేను చాలా అంటే ఒక సైడ్ షాక్ అయినా, ఒక సైడ్ హ్యాపీగా అనిపించింది. అంటే మా దగ్గర ఉండే ట్రెడిషన్స్ కూడా అందరికీ తెలుస్తున్నాయి కదా అని చెప్పి. మాకు జెట్పోల్ కానీ, నాయనపల్లి మషమ్మ కానీ, ఈదమ్మ జాతర కానీ, సోమశిల కానీ ఇట్లాంటి ప్లేస్లన్నీ చాలా దగ్గర. అసలు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో వస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మా సైడ్ ప్లేసెస్ కూడా తెలుస్తున్నాయి కదా అందరికీ అని. అలాగే మీలో ఎంతమంది ఈ సంవత్సరం శ్రీశైలం పాదయాత్రలో పాల్గొన్నారో నాకైతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇవాళకి ఇంతేనండి నా వీడియో వచ్చేసి. కుదిరితే ఈదమ్మ జాతర లేకపోతే మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో, ఒక మంచి ఇన్ఫర్మేషన్తో, నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోనికి అయితే వస్తాను మళ్ళీ మంచి వీడియోతో. అంతవరకు ఉంటానండి, బాయ్.